నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు ఎండల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అధికారులపై ఓటర్లు ఆగ్రహం తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్ష నేతలు సెలబ్రిటీలు ఓటుతో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటూ పిలుపు విజయవాడలో ఉత్సాహంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి 3 నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్ పోలింగ్ బూత్ వద్ద దారుణం ఓటర్ని కొట్టిన వైసీపీ అభ్యర్థి అన్నాబొత్తుని శివకుమార్ ఎన్నికల సంఘం సీరియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు సమయం రానే వచ్చింది 175 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాశక్తిని చూపుతున్నారు దీంతో పోలింగ్ కేంద్రాలకు ఉదయం 6:30 గంటలకే చేరుకున్నారు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి తమ వ్యక్తిగత పనులతో పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి ప్రదర్శించారు దీంతో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది అలాగే ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 2,03,39,851 మంది మహిళలు 2,10,58,615 మంది ఇతరులు 3,421 మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438 వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651 ఉన్నాయి విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పోలింగ్ బూత్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు గవర్నర్కు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రకాష్ సైడ్ ఉన్నా మీరు ఏం పేరు అన్నా సైలెంట్ సార్ నా కొంచెం ఉన్నా మీరు కూడా అలా మనం తప్పుకోకూడదు గోల్ కిందకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందులలోని బకారాపురంలోని జయమ్మ కాలనీలో అంగన్వాడీ 2వ సెంటర్లో 138వ బూత్ నెంబర్లో తన ఓటును వేశారు సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా నిన్న సాయంత్రమే జగన్ దంపతులు పులివెందులకు చేరుకున్నారు తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు ఇక ఇవాళ ఉదయం 7:30 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఏపీ ఓటర్లను ఉద్దేశించి ట్విట్టర్లో ఓ సందేశం పంపించారు
నా అవ్వాతాతలందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతీ యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ కదిలిరండి, తప్పకుండా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. Sir, you can see, ma'am. Hello. Sir. Praveen sir. All the way from Delhi. Can you just please tell us something? చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఓటు వేశారు. రాష్ట్రంలో 4వ విడత సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయాన్నే వేలదిగా పోలింగ్ బూత్కు ఓటర్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ బ్రాహ్మణితో ఓటర్లు కరచాలనం చేశారు. అందరికీ అభివాదం చేస్తూ పోలింగ్ బూత్లోకి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో సుపరిపాలనకు నాంది పలికేలా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఇవాళ పోలింగ్ జరుగుతోందని అన్నారు. పుంగనూరు, మాచర్లలో హింసపై ఈసీకి ఫిర్యాదు చేశామని, ఓటింగ్కు ప్రజా చైతన్యం వెల్లివిరిసిందని అన్నారు. ఓటు ప్రజాస్వామ్యంగా గుర్తించారు. ఓటు మీతో పాటు మీ పిల్లల జీవితాలను మారుస్తోందని చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. ఇక తన భార్య అన్నా లెజినోవాతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేతి వేలిపై సిరా ముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు పంపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ పోలింగ్ కేంద్రం దగ్గరకు భారీగా చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పవన్ సీఎం, పవన్ సీఎం, పవన్ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఓటు వేసిన పవన్ కళ్యాణ్ కీలక సందేశమిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు. అటు తన అభిమానులకు సైతం పవన్ సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గుంపులుగా ఉండొద్దని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. సినీ నటుడు ఎన్టీఆర్ ఇదే పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్లో సినీ నటుడు చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాధాపూర్లో, బర్కత్పురాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం నగర్లో సినీ నటుడు అల్లు అర్జున్, మలక్పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో బీజేపీ నేత ఈటెల రాజేందర్, నానక్ రామ్గూడలో నటుడు నరేష్, కుందన్ బాగ్లో జయేష్ రంజన్, జూబ్లీహిల్స్లో సినీ దర్శకుడు తేజ, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడేవాడు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్.
Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి, బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. విజయవాడలో గ్రీన్ పోలింగ్ స్టేషన్లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు అధికారులు అన్ని సౌకర్యాలు సదుపాయాలను ఏర్పాటు చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వివేకానంద స్కూల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. ఎటువంటి గొడవలు, అల్లర్లు ఆస్కారం లేకుండా సాగుతోందని చెప్పారు. పోలీస్ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఓవరాల్గా మార్నింగ్ 7 నుంచి ఇప్పటిదాకా 11 o'clock అయింది. 4 hours ప్లస్ చాలా పీస్ఫుల్గా అవుతుందండి విజయవాడ సిటీ కానీ, విజయవాడలో మాకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రూరల్ ఏరియాస్లో కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పీస్ఫుల్. ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ లేవు. పబ్లిక్ బాగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగా వస్తున్నారు. పెద్ద పెద్ద క్యూస్ అన్ని బాగా ఉన్నాయి. ఈసారి చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడ ఏ రకమైన గొడవ కానీ, అల్లర్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మా తరఫున బందోబస్తు సఫిషియెంట్ ఫోర్స్ యూజ్ చేసి, సఫిషియెంట్ స్ట్రైకింగ్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని వాడి పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. లేదండి, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము. పెట్టి ఆల్టర్కేషన్స్ చిన్నవి ఊళ్ళో ఉండే చిన్న టెన్షన్స్ తప్ప అక్కడ ఏమీ గొడవలు కానీ, పోలింగ్ బూత్ దగ్గర గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏపీలో ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగాను, మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. వేంపల్లె మండలం ఇడుపులపాయ పోలింగ్ బూత్ 261లో తన భర్త అనిల్ కుమార్తో కలిసి కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కుతో పాలకులను ఎంచుకోవచ్చన్నారు. ఓటు ముందు ధనవంతుడు అయినా పేదవాడైనా ఒకటే అన్నారు. ఓటు వేయడం ఒక బాధ్యత అని పేర్కొన్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జరుగుతున్న దాడులపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్నారు. పోలింగ్ బూత్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
విద్యార్థులు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి సారించాలని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో కూడిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు స్పష్టం చేశారు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించిన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపైన కూడా ఆలోచించాలని అన్నారు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. సాంకేతిక విద్యా విధానంలో సృజనాత్మకత, పరిశోధన సరళి అవసరమని, నాణ్యమైన విద్యా విధానం విద్యార్థులకు అందుబాటులో ఉండడం సంతోషకరమని అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని ఆయన ప్రశంసించారు. విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ప్రతిభ చూపించి 100% క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించడం గొప్ప ఘనతని కొనియాడారు. 2024 ప్లేస్మెంట్ డ్రైవ్లో భాగంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో 4000, అంతర్జాతీయ స్థాయిలో 26 మంది, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లు 29 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా ప్రముఖమైన కంపెనీలతో భాగస్వామ్యంతో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు నమోదైన అత్యధిక ప్యాకేజీ వార్షిక జీతం 33.15 లక్షలు అని వివరించారు. ఇంకా పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రఖ్యాత కంపెనీలు తమ విద్యార్థులకు లాభదాయకమైన ఉద్యోగంతో పాటు ఇంటర్న్షిప్ ఆఫర్లను అందించాయన్నారు. ఉద్యోగ కల్పనల డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్ మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా కేఎల్ విద్యాసంస్థ సాధించిన ప్రగతిని వివరించారు. 2005వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ సాధిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలా మొదటి సంవత్సరం నుంచి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 2024 ప్లేస్మెంట్ డ్రైవ్లో భాగంగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగాలు, ఇంటర్న్షిప్ లభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విఎల్ శ్రీ గ్రూప్ చైర్మన్ ఎండి విలియం కేర్ మానుకొండ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో అధునాతన ల్యాబొరేటరీలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత అవకాశాలు లభించేలా యూనివర్సిటీ అధ్యాపకులు కృషి చేయడం అభినందనీయమన్నారు. మన రాష్ట్రంలో కూడా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ప్రారంభిస్తున్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు మంచి ప్యాకేజీలు వచ్చేలా ఉద్యోగాలు కల్పించాలని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కేఎల్ యూనివర్సిటీ సంకల్పించడం గొప్ప విషయమన్నారు. ఉన్నత విలువలతో యువత ఆదర్శంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు, స్టూడెంట్స్ ప్రోగ్రెషన్, నైపుణ్యాల అభివృద్ధి డీన్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్, ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుండే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటుకు, శాసనసభకు జరిగే ఎన్నికలకు ఎండను, సమయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు ఓటును వినియోగించుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఓటుపై చైతన్యం బాగా పెరిగిందన్నారు. ఓటు వేసేందుకు అతిగా సమయం పట్టినా క్యూలైన్లో వేచి ఉండి ఓటు వేస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందో ఆ పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని సూచించారు. శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎండని, సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఈ పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక ఓటు హక్కు, వారికి కలిగినటువంటి ఓటు హక్కుని సద్వినియోగపరుచుకున్నారు. సద్వినియోగపరచుకోవడమే కాదు, వారందరిలో కూడా ఒక పట్టుదల, ఒక ఆలోచన, వారు అనుకున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండార్స్ చేస్తూ వారు ఓటు వేసినట్టుగా. మరీ ముఖ్యంగా మహిళలు ఒక ఓటు వేయడానికి సుమారుగా రమారమి 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం పట్టినప్పటికీ కూడా అందరూ కూడా, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, యువకులు కానీ, కొత్తగా ఓటు వచ్చినటువంటి దాదాపుగా 6,000 మంది కొంత పై చిల్లరగా కొంత ఓటు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వారందరూ కూడా క్యూ లైన్లో నుంచుని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, వారు అనుకున్నటువంటి, వారికి తోడుగా ప్రభుత్వం ఉంటుందని, ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని వారు అనుకున్నట్టుగా మనకి స్పష్టంగా ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి కానీ, పోలింగ్ శాతం కానీ మనకు అర్థమవుతోంది. కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాబట్టి ఈ 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకో తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ రుహుల్లా అన్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 59 ఇదిలో 34వ బూత్లో నా అమూల్యమైన ఓటు అంటే వినియోగించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు చాలా చక్కటిగా అందరూ మన ఇప్పుడు మహిళలు కానీ, మన ఇప్పుడు యువత కానీ చాలా చక్కగా ఇప్పుడు లైన్లో నుంచొని వాళ్ళ ఇప్పుడు ఓటని వినియోగించుకోండి. రాబోయే రోజుల్లో సీఎం జగన్ కావాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటుందండి. కాబట్టి అఖండ మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ కానీ, ఆంధ్రప్రదేశ్తో సీఎం గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తానని అందరూ చెప్పగలుగుతాను. మునిపెన్నడూ లేని విధంగా పోలింగ్ సరళి రాష్ట్రంలో నెలకొందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఓటు వేయాలని దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రజలు ఎన్నికల బూత్లకు క్యూ కడుతున్నారని అన్నారు. ఈసారి 80%కు పైగా ఓటింగ్ శాతం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సంబంధించి మునిపెన్నడూ లేనటువంటి విధంగా ఉత్సాహంగా అని చెప్పాలి. రెండోది, ఓటు వేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రజానీకం యావత్తు కూడా ఎర్లీగానే రావటం అనేటువంటి జరిగింది. ఓటును వినియోగించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా మోర్ దాన్ 80% పోలింగ్ జరిగేటువంటి ఇది జరుగుతూ ఉంది. ఇవాళ జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించినంత వరకు కూడా ఇతరత్ర ఏర్పాట్లు అవన్నీ కూడా ఒక రకంగా మంచిగానే ఉన్నాయనేటువంటిది కనపడుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఆ చెదురుమదురు సంఘటనలు జరిగేటువంటి దాంట్లో టీడీపీ వారు కానీ, ఇతరత్ర వారు కానీ చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతోంది. అది మానుకోవటం మంచిదని, దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది అనేటువంటిది ఈసీకి కూడా అదే కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలని కూడా ఆకాంక్షిస్తున్నాం.
ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యంను రక్షించాలని ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. పౌరులు సరైన నిర్ణయం ఇప్పటికే తీసుకుని ఉంటారని అన్నారు. ఎన్నికలు గెలిచేందుకు రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బు పంపిణీ నిర్వహించారని ఆరోపించారు. ఈరోజు వేసే ఓటు దేశ భవిష్యత్తుని, రాష్ట్రం యొక్క రాబోయే కాలానికి సంబంధించిన భద్రతని కల్పించేటువంటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, మన దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించాలి, విజయవాడ నగరాన్ని కాపాడుకోవాలి. మరి అందుకే మంచి పౌరులైన వాళ్ళు చెడ్డ వ్యక్తులకి, చెడ్డ పార్టీలకి ఓటు వేయటం జరిగితే చాలా నష్టం జరుగుతుంది. అందుకే పౌరులు, ఓటర్లు సరైన నిర్ణయం ఇప్పటికే తీసుకుంటారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఓటు వేయాలి. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఇందులో అనేక ప్రధానమైన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు. మీరు 1000 పంచుదాం, మేము 1000 పంచుదాం, అదే మేము 2000 పంచుదాం, మీరు 2000 పంచుదాం. దీంట్లో మాత్రం అంతా దోస్తీనే, ధన రాజకీయాలు. యంత్రాంగం అంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. జెండా సైజ్ ఎంత ఉండాలి, లేకపోతే ఒక జెండా ఎక్కువ పెట్టారా లేదా, దీని మీద అనేక ఆంక్షలు పెట్టారు. కానీ డబ్బు పంపిణీని పూర్తిగా చేతులు ఎత్తేసారు. పబ్లిక్గా అంతమంది రాత్రిపూట పంచేవాళ్ళు ఇప్పుడు పట్టపగలే పనిచేస్తూ ఉన్నారు. అంటే ధన రాజకీయాల మీదే ఇవాళ ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంక్షేమాన్నో అభివృద్ధినో చూసో ఓటు అడిగేటువంటి పరిస్థితి లేదు. దానికి భిన్నంగా మేము సిపిఎంగా అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి ఇండియా కూటమి తరఫున ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అడగం. ఖచ్చితంగా జనం ఈ భ్రమలకి భిన్నంగా ఇవాళ ఓటు వేస్తారనే నమ్మకం మాకుంది. దీన్ని ఇప్పటికైనా సరే ప్రజలు గమనించి తప్పనిసరిగా సరైన తీర్పునిస్తారనే ఆశాభావంతో ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. విజయవాడ పార్లమెంటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద అరాకొర వసతి సౌకర్యాలు నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 4వ విడత లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవాడలో సజావుగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకోవడం ఎన్నికలలో విశేషం. ఇక పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకోవడంతో క్యూలైన్లో ఓటర్లు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన సతీమణి శ్రీవాణితో కలిసి సుందరమ్మ కార్పొరేషన్ హైస్కూల్లో ఓటేశారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తారాపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కాదు. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియదు. ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు జోడి బొమ్మల సెంటర్లోని ఆర్సీఎం స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం అరాకొర వసతులు కల్పించడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అరాకొర
ఏర్పాట్లతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్నికల కమిషను ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించటంలో చేయలేకపోయింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి, అలాగే ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తూ ఉంది. టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో పోలింగ్ బూత్ 6, 10లో ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 7 గంటలకి ప్రారంభించవలసినటువంటి ఓటింగు 8 గంటల 10 నిమిషాలకి ప్రారంభించారు 2 బూతుల్లో కూడా. అలాగే 223 రాజరాజపేట బూత్ కూడా ఈవీఎంలు మొరాయిస్తా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటిది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని సెటరైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే గంట పాటు ఆలస్యంగా ప్రారంభించబడిందో 6వ నెంబర్ బూతు 10వ నెంబర్ బూతులో ఖచ్చితంగా 6 గంటల లోపు వాళ్ళు చెప్తా ఉన్నారు 6 లోపు జనాభా అందరికీ అవకాశం ఇస్తాను. మీరు 6 వరకు మీరు ఇచ్చేదేముంది, మ్యాండేటరీ అది ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి 7 గంటలకి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగ్ 8 గంటల 10 నిమిషాలకు పోల్ స్టార్ట్ అయింది. కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆ 2 బూతుల్లో టైం ఎక్స్టెన్షన్ చేయాలి. ఇంకా ఎక్కడైనా అటువంటి మురాయింపులు ఉంటే వాటిని టైంని ఎక్స్టెన్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండవది గమనించినటువంటిది ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలో పింక్ కలర్ ఈవీఎం ఉంది, కానీ బయట డిస్ప్లేలో నమూనా 7A చూస్తే వైట్లో పెట్టారు. కాగా ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై సత్యనారాయణ చౌదరి, సృజనా చౌదరి విజయవాడ 41, 42 డివిజన్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ బూతుల్లో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదు అని అన్నారు. మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినవన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి. అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది తరహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్ల. ఓటింగ్ సార్లు ఎలా ఉంటుంది అంటే ఉదయం నుంచి బాగా జనాలు ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆంధ్ర లయోలా కాలేజీ పీజీ బ్లాక్ రూమ్ నెంబర్ IP4లో కేశినేని శివనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఓటు వేశారు. కేశినేని శివనాథ్ వెంట సతీమణి జానకీలక్ష్మి, కుమారుడు వెంకట్, కూతురు స్నిగ్ధ, తల్లి ప్రసూనాంబ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్లో జరుగుతున్న ఎన్నికల సరళిని గమనించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులను కోరారు. వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ళు దాటిన వారు కూడా చక్కగా వచ్చి లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చిన్న అసౌకర్యాలు ఎదురైనా అధికారుల దగ్గర ఉండి కరెక్ట్ చేశారు. పోలింగ్ చురుగ్గా సాగుతుంది. నిజంగా చాలా పెద్ద లైన్లు ఉన్నాయి. తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా పెద్దవారు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. పోలింగ్ అరగంటలు ఆలస్యంగా లోగో చెప్పండి కనకరావు గారు. లోగో చెప్పండి. ఈవీఎం మిషన్ కాదు, డౌన్ చేయి. ఇబ్బంది దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సజావుగా పోలింగ్. గుణదలలోని జిల్లా జియాన్ పాఠశాలల్లో సోమవారం ఉదయం ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం 6:30 నుంచే విధిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఓటర్లకు అవగాహన పెరిగిందని, ఈసారి ఓటింగ్ శాతం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కూడా కుటుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మీ అందరం గారు కోరుకునేది ఒకటే,
దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. చూపించండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తన కుటుంబంతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వేశారు. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్పు కావాలంటే ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది. ఓటు ఇంట్లో ఉండకండి. ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు. చాలా ఇంపార్టెంట్. బయటికి రండి. మార్పు రావాలి, మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ ఎందుకులే మళ్ళా వాళ్ళే వస్తారు. లేదు, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వారికి ఓటు, క్రిమినల్స్కి ఓటు ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. విజయవాడ అశోక్ నగర్లోని చైతన్య పాఠశాలలో ఓటు హక్కును గద్దె రామ్మోహన్, అనురాధ, రాజేష్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ సజావుగా కొనసాగుతోంది. अभी स्टार्ट हुआ सर. अक्सर साइड कौन रहा है इकड़ा सर पंद्रह విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 29, 30వ బూతుల్లో ఓటింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఉదయం 6:30 నుంచే విధిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు అవగాహన పెరిగిందని, ఈసారి ఓటింగ్ శాతం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. రోడ్లు, వాహనాలు ఉన్నా కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకువెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహాయించి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో బందరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావు, ఎన్డీఏ కూటమి తరపున బందరు ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్న వలభనేని బాలశౌరితో పాటు అదే నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా భీమిలి నుండి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, సత్తెనపల్లి నుండి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నుండి ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మైలవరం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్నాల తిరుపతిరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. పోలింగ్ సర్లే చాలా ప్రశాంతంగా ఎక్కువ జనం వచ్చేసి ఓటేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద క్యూలో నిలబడ్డారు. ఇది ఒక శుభ సూచిక. ఎప్పుడైతే ఓటింగ్ శాతం ఎక్కువైందో అప్పుడు అపోజిషన్ పార్టీకి కూటమికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ప్రజలు ఉత్సాహంతో ఆనందంతో వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైతే ఓటింగ్ శాతం బాగా పెరిగిద్దో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఒక సిగ్నల్. డెఫినెట్గా వైసీపీ ఈ వేవ్ చూస్తుంటే వైసీపీ పార్టీ ఓడిపోవడం ఖాయం, కూటమి అధికారంలోకి రావడం కూడా ఖాయం. సార్, ఇప్పుడు పోలింగ్ బూతులు విజిట్ చేస్తున్నారు కదా సార్, ఏమైనా సమస్యలు ఏమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? 2 చోట్ల ఏదో చిన్నగా కొన్ని మిషన్స్ పనిచేయట్లేదన్నారు, ఈవీఎం మిషన్స్, దాన్ని రీప్లేస్ చేస్తా ఉన్నారు. ఎదురు చూస్తున్న సమయం ఈరోజు వచ్చింది. ఇప్పుడే ఓటు వినియోగించుకొని రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పరిపాలన, దానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఈరోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే పొద్దున్న 7 గంటలకు పోలింగ్ అంటే 6:30-6 గంటల నుంచే పబ్లిక్ వచ్చి ఓట్లు వేయడం కోసం నిలబడ్డారంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను. సార్, నేను జస్ట్ ల్యాండెడ్ ఇన్ వైజాగ్ సార్ అంటే, అదేంటిది అమెరికా కదా అంటే, లేదు సార్, ఆల్ ద వే 9000 కిలోమీటర్స్ నేను ఫ్లై అయ్యి జస్ట్ ఓటు వేయడం కోసం నా ఓటు సాగర్నగర్లో ఉంది, నేను మీకు ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రావడం జరిగింది. అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం అంటే, లేదు సార్, నేనే కాదు, నాతో పాటు వేలాది మంది రోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని రావడం జరిగింది. ఇప్పుడు చాలా సంతోషం. మనం కూడా చూసాం, నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్, అది బై రోడ్డు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఫ్లైట్స్ కావచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్, అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మంది, అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేసి తీసుకొస్తూ ఉంది. అంటే గతంలో మనం చూసేవాళ్ళం, సంక్రాంతి పండగకి ఇలాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మాణంగా తయారైపోయింది. ఓకే మేడం. భారతదేశం అదేవిధంగా 2 రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పోలింగ్ సమయం వచ్చిందండి. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. మార్నింగ్ 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. చాలా చక్కగా జరుగుతుంది. వాతావరణం కూడా సహకరిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. అదే ముఖ్యంగా మహిళలు అయితే భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు, మేము గమనిస్తున్నాం. తప్పకుండా భారతదేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంచి విజయంతో మెజార్టీతో రాబోతుంది. నందిగాలో కూడా చాలా బాగుందండి. ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి పట్ల సానుకూలత కానీ, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ పట్ల వ్యతిరేకత కానీ, ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. మంచి మెజార్టీతో మేము విజయవాడలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి వృద్ధులు, దివ్యాంగులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఇతరుల సహాయంతో తమ ఓటును వేసి ఇతర ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు విరివిరి
నేరుగా ఏర్పాటు చేసి వృద్ధులకు, దివ్యాంగులకు ఓటు వేసే అవకాశం విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి గురై శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి గురై శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. మీరు పెట్టండి సార్, మళ్ళీ ఒకసారి పెట్టండి సార్. నువ్వు రామ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగ ప్రారంభమైంది. ప్రజలు తమ 5 ఏళ్ల భవితవ్యాన్ని నిర్ణయించుకునే రోజు రానే వచ్చింది. నాయకుడిని ఎన్నుకోవడంలో యువత కీలక పాత్ర పోషించనుంది. యువశక్తితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ముందడుగేస్తున్నారు యువత. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగగా 3 టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కడప జిల్లాలోని కమలాపురం మండలం కోగట్టంలోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల వాతావరణం చెడగొట్టొద్దంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ మొగల్పూరాలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్లెట్ బైకు మంటలు అంటుకోవడంతో స్థానికులు నీళ్లు పోసి ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే మంటలు పెట్రోల్ ట్యాంకుకు చేరి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఓ పోలీసు సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పేలుడు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు. ఎండల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అధికారులపై ఓటర్లు ఆగ్రహం. తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు ఓటుతో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయాలంటూ పిలుపు. విజయవాడలో ఉత్సాహంగా పోలింగ్. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి. 3 నియోజకవర్గాల్లోనూ భారీగా పోలింగ్. పోలింగ్ బూత్ వద్ద దారుణం. ఓటర్ని కొట్టిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. ఎన్నికల సంఘం సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.